వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 13వ అధ్యాయము. శ్రీ స్వామి సమర్థుని 100 సంవత్సరముల పర్యటనలు. శ్రీ స్వామి సమర్థులు ఖండోబా దేవాలయం వద్ద ప్రథమముగా దర్శనమిచ్చారు కదా. అందువలన శ్రీ స్వామి సమర్థులు అక్కల్కోట ప్రవేశం, వారి ప్రభావం, వారి ప్రబోధం మాత్రమే భక్తులకు తెలుసు. ప్రభాతం అనగా జననం తెలియదు. ఆయన ఎవరికీ ఎప్పుడు ఏ వివరాలు నిశ్చయంగా చెప్పలేదు. అరుదుగా అప్పుడప్పుడు ఆయన తెలిపిన వివరాలు ఉన్నా కూడా అవి అన్నీ ఒక రీతిగా లేవు. ఒకప్పుడు భక్తుడైన చింతోపంత స్వామిని ఈ వివరములు అడిగినారు. దానికి స్వామి ఇలా చెప్పారు: నా తల్లిదండ్రులు మాదిగవారు, వృత్తి తోళ్ల పని. వేరే భక్తునితో మేము కదలీవనం నుంచి వచ్చినాము అన్నారు. కార్వే అను భక్తుడు ఒకసారి స్వామిని వారి కులగోత్రాలు, తల్లిదండ్రుల వివరాలు అడిగినాడు. దానికి స్వామి సమర్థులు: నేను యజుర్వేద బ్రాహ్మణుడను, కాశ్యప గోత్రం, పేరు నరసింహభాను, మీనరాశి. మళ్ళీ అడిగితే చెప్పు, తీసుకొడతా అన్నారు. మరొక భక్తుడు అడిగినప్పుడు ఇలా అన్నారు: మూలపురుషుడు, వటవృక్షం, మూలం, మూలానికి మూలం అని. దీన్ని బట్టి చూస్తే వీరు మూలపురుషుడు అయిన దత్తాత్రేయ స్వామి అని, గురువులకు గురువు అని, వటవృక్షము అంటే సద్గురువు దత్తాత్రేయ స్వామియే అని, ఊడలు అవతారములనగా ఇతర గురువులు అని, ఆ దత్తాత్రేయ స్వామి నేను అని చెప్పుటయే అన్నిటికీ మూలము. పరమసత్యం, మూలానికి మూలం పరమాత్మను నేనే అని వారి మాటలకు అర్థంగా గోచరించుచున్నది. కదలీవనం నుంచి వచ్చాము అని చెప్పటం వల్లను, మరికొన్ని ఆధారాల వల్ల కూడా వీరు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారే అని చాలామంది నమ్ముతారు. విద్యాసాగర నామధారక సిద్ధముని సంవాద రూపమైన శ్రీగురు చరిత్రలో శ్రీగురుడు అయిన నరహరి నరసింహ సరస్వతి స్వామివారు గాణగాపురంలో కొంతకాలం నివసించిన తరువాత అక్కడ తన నిర్గుణ పాదుకలను ప్రతిష్ఠించి శ్రీశైల క్షేత్రానికి బయలుదేరినారు. అది 1456వ సంవత్సరము అనగా బహుధాన్యనామ సంవత్సరములో ఉత్తరాయణ పుణ్యకాలములో కుంభరాశిలోని సూర్యుడు కన్యారాశిలోనికి బృహస్పతి ప్రవేశించినారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద అనగా పాడ్యమి, శుక్రవారము నాడు పుష్యమి నక్షత్రంలో కృత్తిక శుభ సమయంలో శ్రీశైల క్షేత్రం దగ్గరగా ఉన్న కృష్ణానదిలో ఒక పుష్పాసనములో కూర్చొని నది మధ్యకు వెళ్ళి సాగిపోతూ శిష్యులతో, మేము ఆనంద నిలయానికి వెళ్ళుచున్నాము. అక్కడకు చేరిన తరువాత 4 పుష్పాలు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. వానిని ప్రసాదంగా తీసుకొని మీరు భద్రపరచుకొనండి అని దీవించి నదిలో సాగిపోయినారు. వారు అలా వెళ్ళి కదలీఫల వనంలో చేరి తపమును ఆచరించమొదలెడిరి. వారు కదలీఫల వనములో ప్రవేశించినట్లు శ్రీగురు చరిత్ర ద్వారా తెలిసినది కదా. ఆ తరువాత వారిని గురించిన వివరములు ఎవరికీ తెలియదు. స్వామి సమర్థులు చెప్పిన మాటలు ఈ వివరాలకు సరిపోవుచున్నవి. మధ్య భారతములో అష్టవర్ష బాలకునిగా దేవకీనందనుడైన శ్రీకృష్ణుని వలె శ్రీ స్వామి సమర్థులు మొదట చెలిఖేడా గ్రామము వద్ద కనిపించినారని, వీరు నరసింహ సరస్వతి స్వాముల వారేనని శ్రీ స్వామి సమర్థుల శిష్యులలో ముఖ్యమైన వారు శ్రీ స్వామిసుత తెలిపినారు. కానీ వారు ఎక్కడ పుట్టినారు, వారి వారి తల్లిదండ్రులెవరు, ఆయన పేరేమి మొదలగు వివరములు ఏమీ తెలియవు. జన్మరాహిత్యుని జన్మను గూర్చి ఎవరు తెలుపగలరు? అక్కల్కోటలో ఆఖరి మజిలీలో అనేక సంవత్సరములు నివసించుట చేత శ్రీవారిని అక్కల్కోట స్వామి అని, సమర్థులైన సద్గురువు కావున స్వామి సమర్థులని ప్రజలు భక్తులు పిలుచుకునేవారు. అవే వారి పేర్లుగా స్థిరపడినవి. శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదళీవనం ప్రవేశించిన కొంతకాలానికి వీరు హిమాలయ పర్వతాలు చేరి అక్కడొక అడవిలో సమాధినిష్టలో 300 సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ గడిపారు. వారి చుట్టూ పుట్టలు పెరిగిపోయినాయి. వానిపైన చెట్టు చేమలు లతలు మొలిచినాయి.
కొంతకాలానికి అడవిలోని కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు ఈయన ఉన్న పుట్టపైన పెరిగిన చెట్టును నరికే ప్రయత్నంలో గొడ్డలి వేటు జారి పుట్టపైన పడినది. ఆ గొడ్డలి పెట్టుకు పుట్టలోని ఒక భాగం నుంచి నెత్తురు కారసాగింది. ఆ కట్టెలు కొట్టువానికి అమితమైన ఆశ్చర్యం కలిగి ఆ పుట్టను తొలగించగా సమాధిలో నిష్టలో ఉన్న స్వామి మేల్కొన్నారు. అతడు ఆ దివ్యమైన ఆకారం చూచి తన తప్పును మన్నించమని శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి ఈ మేలుకొలుపు భగవంతుని ఆదేశముగా ఎంచి తన అవతార కార్యాన్ని కొనసాగించమన్న దివ్య ప్రబోధంగా తీసుకొని తన పర్యటనను ప్రారంభించినారు. విద్యాసాగర, ఇది శ్రీ స్వామి అక్కల్కోట చేరడానికి సుమారు 100 సంవత్సరములకు పూర్వం జరిగినది. 1756వ సంవత్సరము కావచ్చు. ఆ తరువాత వారు అనేక ప్రాంతములను సందర్శించినారు. అనేక ప్రాంతములలో భక్తుల చేత, ప్రజల చేత అనేక రకములుగా పిలువబడుతూ స్వామి సంచారం సాగించినారు. వారు అంచెలంచెలుగా హిమాలయములలో ప్రయాణించుచున్నప్పుడు అనేక మంది తాపసులు, యోగులు గుహలలో నుంచి వెలుపలకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్వాగతము పలికి గుహలలోనికి తీసుకుని పోయి అర్ఘ్యపాద్యములతో పూజించి తమ వద్ద గల ఆహారమును సమర్పించేవారు. వారికి సాధనలో కలుగు ఇబ్బందులను, యోగ విద్యలోని మర్మములను, ఆధ్యాత్మిక విజ్ఞాన విషయములను అడిగి తెలుసుకునేవారు. శ్రీ స్వామి వారందరికీ కావలసినవి అనుగ్రహించేవారు. జగద్గురువైన దత్తావతారులు కనుకనే ఆ యోగులు వారిని పూజించి సంతుష్టి చెందినారు. వారు హరిద్వార్, ఋషికేశ్, బదరీనారాయణ, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, నందాదేవి, కైలాస పర్వత ప్రాంతములలో పర్యటించి 1758లో జనపదాలకు చేరినారు. ఒకసారి శ్రీ స్వామి సమర్థులు నేపాలు దగ్గరగానున్న ఒక దట్టమైన అడవిలో సంచరించుచుండగా వనమూలికలను సేకరించు చైనీయ దంపతులు చూచుట తటస్థించినది. సరియైన వస్త్ర ఆచ్ఛాదన లేని అనుమానాస్పద దృక్కులు గలవానిగా వీరిని తలంచిరి. వారు ఈ వింత పురుషుడు ఎవరో పిచ్చివాడై ఉండవచ్చునని అనుకుని హేళన చేసిరి. మరియు వారు స్వామివారి ఎదుటనే కామక్రీడలతో ఆనందించసాగిరి. స్వామివారు ఆ సిగ్గు లజ్జ లేని దంపతులను కోపముతో తీక్షణముగా చూచిరి. అంతటా ఆశ్చర్యముగా వారి లింగములు మారిపోయెను. వారు స్వామివారిని మహాత్ములుగా గుర్తించి వారి మహిమ తెలుసుకొని పాదములపై పడి క్షమించమని వేడగా వారికి సహజ స్థితి కలిగినది. ఒకరోజు మామిడి చెట్టు క్రింద శ్రీ స్వామి సమర్థులు విశ్రాంతి తీసుకొనుచుండగా కంగారుతో ప్రాణరక్షణకై ఒక లేడిపిల్ల అక్కడకు పరుగున వచ్చి వారి వెనుకకు చేరినది. ఆ లేడిపిల్ల వెనుక దానిని తరుముచూ 2 వేటగాండ్రు వచ్చిరి. స్వామివారు దానిని దగ్గరకు తీసుకుని నిమురుచుండిరి. వేటగాండ్రు స్వామిని చూచి ఆ లేడిపిల్లను విడువుము అని పలికిరి. స్వామివారి మాటలను లెక్క చేయలేదు. ఆ అమాయకపు లేడిపిల్లను తమ రక్షణ నుండి విడిచిపెట్టుటకు వారికి ఇష్టము లేదు. స్వామివారి మాటలను విననందున ఈయన ఎవరో సామాన్యుడని పొరబడి తుపాకులు ఆయనపై గురిపెట్టి పేల్చబోగా అవి పేలకపోగా వారి పాదములు వారి ఉన్న స్థలమునకు అంటుకొని పోయి కదలలేని స్థితికి వచ్చినవి. అప్పుడు వారు స్వామివారిని మహాపురుషునిగాను మహాత్మునిగాను గ్రహించిరి. తాము చేయబోయిన పనికి సిగ్గుపడి స్వామిని క్షమించమని ప్రార్థించిరి. వారిని స్వామి మన్నించి పంపివేసిరి. జీవజంతువులు కూడా వారిని రక్షకునిగా గుర్తించి శరణుజొచ్చేవి. ఇది వారి ఈశ్వర తత్వమునకు నిదర్శనము. విద్యాసాగర, హిమాలయములో నుండగానే ఒకసారి స్వామివారు చెట్టు కింద విశ్రమించుచున్న సమయంలో ఒక లేళ్ల జంట తప్పిపోయిన తమ లేడి పిల్లను వెతుకుచూ వచ్చెను. స్వామి సమర్థులు వానిని చూచి ఎంతో ఆనందపడి వాని భాషలో దగ్గరగా పిలిచి ఆడలేడితో మాటలాడసాగిరి. అవి కూడా తమ భాషలో వేరే ఆకారం మాటలాడుట చూచి ఆనందముగా వారి చెంత చేరినవి. స్వామివారు ఆ లేడితో, నీవు పోయిన జన్మలో పవిత్రమైన స్త్రీగా జన్మించి ఉంటివి. ఆ జన్మలో నీవు సాధు జంతువులను అగౌరవపరచుట చేత ఈ జన్మలో ఇట్లు లేడివై జన్మించితివి. అనేక జన్మల నుండి కలిగిన కొద్ది పుణ్యం వలన ఈనాడు నన్ను కలుసుకున్నావు. అందుచేత మీరిరువురు ఎంతో అదృష్టవంతులు అని పలుకుచుండగానే స్వామివారి సంకల్పముతో తప్పిపోయిన లేడి పిల్ల వారి వద్దకు చేరినది. అవి మూడు కలిసి ఆనందించి స్వామిని వినయంగా భక్తిపూర్వకంగా చూడగా స్వామివారు, మీ మువ్వురు రాబోవు జన్మలో మానవులుగా జన్మించండి అని ఆశీర్వదించిరి. అలా స్వామి సర్వజీవుల యందు అపారమైన కరుణ కలిగి ఉండేవారు.
శ్రీ స్వామి సమర్థులు అలా అనేక ప్రాంతములు దర్శించుచు బంగాళాఖాతము దగ్గరగానున్న పూరి జగన్నాథము అను దివ్యమైన శ్రీవైష్ణవ క్షేత్రము చేరినారు. బరోడాకు చెందిన అల్వానీ బువా అనే సన్యాసి దత్తోపాసకుడు తన 4 సహచరులతో తీర్థయాత్రలు చేయుచు ఆ క్షేత్రమునకు వచ్చి అందరూ ఒకేసారి తీవ్రమైన అస్వస్థతకు గురి అయి బాధపడుచుండిరి. అందరూ ఒకేసారి జబ్బు పడుట వలన వారి స్థితి ఇతరులకు తెలియక చూచువారు ఎవరూ లేక అనారోగ్యముతో రోజురోజుకు తీవ్రమైన బాధలు పొందిరి. దాని కారణమున దాదాపు అందరూ మరణోన్ముఖులై తల్లడిల్లుచుండిరి. ఆ సమయములో వారందరూ మానసికముగా లోకగురుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామిని, వారి అవతారమైన శ్రీ నరహరి నరసింహస్వామిని ప్రార్థించిరి. అత్యద్భుతముగా ప్రస్తుత శ్రీ దత్తావతారుడు స్వామి సమర్థులు వారి ప్రార్థనలను విని వారిని రక్షించుట కొరకై పూరి క్షేత్రములో వారున్న ప్రదేశం చేరినారు. వారు హీన స్థితిని తెలుసుకొని స్వామివారిని సమీపించినారు. ఆజానుబాహుడు దివ్యమైన తేజము గల స్వామిని చూచినంతనే వారికి ఆనందము కలిగినది. శ్రీ స్వామివారు వారిని చేరి తమ స్పర్శ చేత వారికి ఆరోగ్యమును ప్రసాదించి స్వస్థత చేకూర్చినారు. వారు ఆశ్చర్యముగా లేచి స్వామిని సమీపించి వారి పాదములకు సాష్టాంగ వందనములు చేసి, స్వామి, మీరెవరు? మా ఈ స్థితి మీకు ఎలా తెలిసినది అని ప్రార్థించగా స్వామి చిరునవ్వులు నవ్వుతూ, ఈ విశ్వమంతా నాదే. నేను అన్ని ప్రాంతములలోనూ ఉంటాను. అయితే నేను సహ్యాద్రి నివాసిని. ఎక్కువగా సంచారములో ఉందును. గిరినారు, వారణాసి, మాతాపూర్, కరివీరపురము, కుర్వపురం, ఔదుంబర, నర్సోబావాడి, కరంజ, గాణుగాపురములోను, గోదావరి కృష్ణా తీరములలో, నర్మదా కావేరీ తీరాలలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాను అని వారు పలుకగానే అల్వానీ బువా తన ఎదుటనున్నవారు తమ ఆరాధ్య దైవమైన దత్తావతారులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి అని గుర్తించి వారి పాదములకు భక్తిపూర్వకముగా నమస్కరించెను. చాలా రోజులు అనారోగ్యముతో ఉండి శ్రీ స్వామివారి స్పర్శ చేత ఆరోగ్యము చేకూరినంతనే వారికి చాలా కాలముగా ఆహారము లేకపోవుట చేత తీవ్రమైన ఆకలి కలిగినది. ఒకవైపు శ్రీ స్వామివారి సమాధానము వింటూనే వారి మనస్సులు రుచికరమైన భోజనము ఎక్కడ లభించునా అని ఆలోచింపసాగినవి. శ్రీ స్వామివారి సంకల్పముతో వారి మనస్సులోని కోరికలు తీరినవి. వారు ఇలా యోచించుచుండగానే పక్క ఇంటి నుండి వారికి భోజనానికి ఆహ్వానము వచ్చినది. స్వామివారు కూడా వారిని వెళ్ళి భోజనము చేయమని చెప్పినారు. ఆ విధముగా వారికి స్వామివారి అనుగ్రహముతో ఆరోగ్యము, మంచి భోజనము దొరికినది. దానికి అల్వానీ బువా ఇది అంతా శ్రీ దత్తాత్రేయుల అనుగ్రహమని, వారే శ్రీ స్వామివారిగా అవతరించి వచ్చినారని తలంచి శ్రీ స్వామివారిని మనఃపూర్వకముగా ప్రార్థించి భోజనమునకు వెళ్ళిరి. కొద్దిసేపట్లో శ్రీ స్వామివారి కృపాదృష్టి చేత రోగులు తక్షణమే ఆరోగ్యవంతులైనారనే వార్త అందరికీ తెలిసినది. గ్రామములోని వారందరూ తండోపతండములుగా వచ్చి స్వామిని దర్శించసాగినారు. అక్కడకు చేరిన వారిలో ఒక అంధుడు కూడా ఉన్నాడు. అతడు స్వామివారిని చేరి వారి లీలల గురించి వినుట వలన తృప్తి చెందక స్వామివారి దర్శనము ప్రసాదించమని కోరినారు. స్వామివారు తన మెడలోని హారము తీసి అతని వైపు విసిరినాడు. ఒక పండితుడు దానిని తీసుకొని ఆ అంధుని కళ్ళకు తాకించగా వెంటనే అతనికి దృష్టి వచ్చినది. అతడు ఆనందముగా స్వామిని దర్శించి ప్రార్థించి తృప్తిగా ఇంటికి వెళ్ళినాడు. ప్రజలందరూ స్వామి అనుగ్రహం పొంది వెళ్ళిపోయినారు. కానీ ఒక వృద్ధుడు స్వామిని చేరి వారి చెవిలో తన భార్య కనిపించుటలేదని ఆమెను గురించి తెలుపమని మొరపెట్టుకొనినాడు. స్వామివారు వానిని తదేకముగా చూచి, వృద్ధుడా, మృత్యుముఖములో కూడా నీకు ఆశ, మమకారములు వదలడం లేదా? ఎప్పుడు వాటి నుండి విముక్తి పొందేది? గత జన్మలో నీవు ఒక నూనె వ్యాపారస్తుడవు, నా భక్తుడవు. విషయ వాసనల వలన నీకు ఈ జన్మ వచ్చింది అన్నారు. ఆ వృద్ధుడు శ్రీ స్వామివారి మాటలు నమ్మలేకపోయినాడు. అంతటా శ్రీ స్వామివారు అతని నుదుట విభూతిని పెట్టి, గత జన్మలో నీవెవరో చెప్పు అన్నారు. వెంటనే అతని పూర్వజన్మ స్మృతి కలిగి, నేను అప్పా తేలి, అనగా తేలి అంటే నూనె వ్యాపారి, మీరు నరసింహ సరస్వతి, నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి అతనిని తాకినంతనే తిరిగి బాహ్యస్మృతి కలిగినది. ఇంతలో అతని భార్య, పిల్లలు అక్కడికి రావటంతో గత వృత్తాంతమంతా మరచి సంతోషముతో స్వామి ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఈ సన్నివేశములు రెండూ శ్రీ స్వామివారిని దత్తాత్రేయ అవతారంగాను, వీరు నరసింహ సరస్వతి అని ప్రచారంలోకి వచ్చినది.
ప్రజలు వారిని జగద్గురువుగా గుర్తించి సేవించినారు. విద్యాసాగర స్వామి నరసింహ సరస్వతి గాణగాపురంలో ఉన్నప్పుడు విద్యా గర్వితులైన వేద పండితులిరువురికి గర్వభంగము చేసి వారు చేసిన తప్పును తెలియజేసి వారికి శాపమిచ్చిన సంగతిని తెలిపి ఉంటిని కదా. వారు ఎన్నో నీచ జన్మల తరువాత పెద్ద పులులుగా జన్మించినప్పుడు కూడా శ్రీ స్వామి సమర్థుల రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించిన విచిత్ర లీలను చెప్పెదను వినుము. స్వామివారు పూరి జగన్నాథం నుండి పర్యటనా కాలములోనే ఒకసారి హిమాలయ పర్వత గుహలలో ఒక తపస్వి దత్తోపాసకుడై ఎన్నో విధముల మనస్సును నిగ్రహించి ఆత్మప్రాప్తికై తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. అతడెంత కష్టతరమైన సాధనలు చేసినా తన లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోయినానని, ఈ జన్మలో ఇది సాధ్యమగునో లేదోనని చాలా మదనపడుతుండేవాడు. ఈ ఆలోచనలతో మనస్సు వికారాన్ని పొందటం, అందువలన అశాంతికి గురి అయి మరలా తన తపస్సును కొనసాగిస్తుండేవాడు. అతడు ఆ గుహలో నిరంతరాగ్ని వేల్చుకొని తపస్సు చేసుకుంటున్నాడు. ఉన్నట్లుండి ఒకరోజు రాత్రి ఆ గుహలోనే ఆయనకెదురుగా స్వామి ఒక ఆసనంపై దర్శనమిచ్చారు. ఆ తపస్వి ఆనందానుభూతిని పొంది స్వామి దర్శనంతో పులకించిపోయినాడు. స్వామివారికి అర్ఘ్యపాద్యాదులు అర్పించి ఫలములను నివేదించినాడు. స్వామి ఫలహారానంతరం తపస్వి ఇలా వేడుకొన్నాడు. స్వామి, నేనెంతో శ్రమ కోర్చి బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహములు పాటించుటూ ఇచ్చట తపస్సు చేస్తున్నాను. నాకింతవరకు ఆత్మసాక్షాత్కారం కలుగలేదు. శాస్త్రములో ప్రబోధించిన దానినే నేను అనుసరించినాను కదా. నా సర్వస్వమును త్యజించి ఈ గుహలో సాధన సాగించుచున్నాను. అనేక సంవత్సరముల నుండి ఈ విధంగా కొనసాగుచున్నను. ఆత్మప్రాప్తి అనున్నది గగనకుసుమమే అయినది. హే మహాత్మా, ఇప్పుడు నా సుకృతం పండి తమ దర్శనం కలిగింది. నా తపస్సు ఫలించిందనిపిస్తున్నది. మీరు నా ఆరాధ్య దైవమైన శ్రీ దత్తమూర్తియేనని భావిస్తున్నాను. నా లక్ష్యమును చేరుకొని ఈ జన్మను సార్థకము చేసుకునే మార్గం ఉపదేశించి నన్ను ఉద్ధరించండి స్వామి అని సంపూర్ణ శరణాగతి చేశాను. అప్పుడు స్వామివారు కరుణాపూరిత హృదయులై, ఓ తపస్వి, వైరాగ్య బ్రహ్మచర్యాదుల పాటించుటయే కాదు, చిత్తశుద్ధితో ఏకాగ్రతతో నీ దృష్టిని అంతర్ముఖం చెయ్యి. నీ లోపల జ్ఞానాన్ని జాగృతమునర్చు. ఆస్తి, భ్రాతి, ప్రియములనడి నామరూపాత్మకమైన పరబ్రహ్మతత్వము యొక్క అనుభూతిని నీ లోపలనే అనుభవించగలవు. నా వంక తేరిపార చూడు. ఈ రూపమును ధ్యానించుమని స్వామి ఆదేశించుచుండగానే ఆ తపస్వి స్వామివారిని చూచి కన్నులు మూసుకొని సహజ సమాధి స్థితిని, ఆత్మసాక్షాత్కారమును పొంది కదలకయుండెను. ఆ సమయమున ఆ గుహాముఖమున 2 పెద్ద పులులు కూర్చొని ఉండెను. అవి కూడా ఈ ఉపదేశమును వినుచుండెను. వాని వైపు చూచుచూ స్వామి, ఏమోయి పండితులారా, మీరు మా ఉపదేశం ఎందులకు చాటు నుండి వినుచున్నారు? ముందుకు రండి. వేద పండితులకు మీరు చేసిన అవమానములు, అపరాధములు గుర్తున్నవా? జయపత్రముల విలువ తెలిసినది కదా అని హెచ్చరించుచుండగానే వాటికి పూర్వజన్మ స్మృతి కలిగెను. అవి లేచి 2 కాళ్లపై నిలబడి ముందు 2 కాళ్లను చేతుల వలె జోడించి ప్రార్థించి స్వామి పాదములకు నమస్కరించినవి. కరుణాసాగరులైన స్వామి సమర్థులు ఆ పులులను సమాధిలోనున్న తపస్వి శిరమును స్పృశించి రమ్మనిది. తర్వాత వాటి తలపై ఆయన వరదహస్తము నుంచి రాబోవు జన్మలో కాశీక్షేత్రమున ఒక పుణ్య దంపతుల గర్భమున జన్మించి యోగులై వర్ధిల్లుదురుగాక అని దీవించి పంపిరి. తెల్లవారు సమయమున ఆ తపస్వి సమాధి స్థితి నుండి బయల్పడి స్వామి సమర్థతను పూర్తిగా గుర్తించి అర్చించెను. స్వామివారు అచ్చటి నుండి వెంటనే బయలుదేరిరి. శ్రీ స్వామివారు పూరి నుండి హరిద్వారకు చేరుకున్నారు. అక్కడ 2 బ్రాహ్మణ సోదరులు ఉండేవారు. వారిరువురు వస్తాదులు. బలగర్వముతో అక్కడకు వచ్చిన యాత్రికులను ముప్పతిప్పలు పెడుతూ అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలానికి వారి పాప ఫలితంగా ఘోరమైన వ్యాధులకు గురి అయినారు. వారు చేసిన పాపములకు తగిన శాస్తి జరిగినదని గ్రామంలోని వారంతా సంతోషించారే కానీ వారినెవరూ ఆదుకోలేదు. వారు కూడా గతంలో చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది జీవితాన్ని భగవన్నామస్మరణతో పవిత్రం చేసుకొనుటకు ప్రయత్నించినారు. కానీ వారి పాపపు అలవాట్లను మాత్రం మానుకోలేకపోయారు. ఆ స్థితిలో కూడా కొన్ని పాపములను చేస్తూ ఉండేవారు.
వారి పూర్వజన్మలలోని కొద్ది పుణ్యం చేత శ్రీ స్వామివారిని చూడటం తటస్థించినది. అది స్వామివారు కొందరు భక్తులతో భోజనం చేస్తున్న సమయంలో. అప్పుడు శ్రీ స్వామివారి వారి మీద అకస్మాత్తుగా కనికరం కలిగి మహావేగంగా వారి దగ్గరకు వెళ్ళినారు. భోజనం మధ్యలో లేచి వచ్చిన స్వామిని చూచి ఆశ్చర్యపడుతూ స్వామిని మీరెవరని అడుగుతూ అర్థములేని అనేక ప్రశ్నలు వేస్తూ చికాకుపరచ ప్రయత్నించిరి. శ్రీ స్వామి ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వారితో, మూర్ఖులారా, బ్రాహ్మణ జన్మం ఎత్తి కూడా అనేక పాపములు చేసినది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవును చంపలేదా అనగానే వారు నివ్వెరబోయి తెల్ల ముఖము వేసి స్వామి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు స్వామి గోవును ఉంచిన ప్రదేశమునకు తమను తీసుకుని వెళ్ళమనగా వారట్లే తీసుకుని వెళ్ళి ఆ గోవును చూపిరి. అంతటా శ్రీ స్వామి సమర్థులు గోవును చంపిన వానితో, ఓయి, నా పాదములను నీటితో కడిగి ఆ జలమును గోవు కళేవరము పైన చల్లుము అని పలికిరి. ఆ బ్రాహ్మణుడు అదే విధముగా చల్లగానే ఆవు తిరిగి జీవించి శ్రీ స్వామివారి వంక తదేక దీక్షగా పరికించినది. శ్రీ స్వామి కూడా దానిని ఆశీర్వదించిరి. ఆ గోవు తన దారిన వెళ్ళినది. స్వామివారితో సంభాషించుట చేత, వారి పాదములను కడుగుట చేత అందొక బ్రాహ్మణునికి జ్ఞానోదయమైనది. గోహత్య మహాపాపమని, తాను ఇంతకాలముగా చేయుచున్న దుష్ట కార్యముల వలన మహాపాపము పొందితినని, ఈ మహాత్ముడు తమను గోహత్య పాపము నుండి రక్షించినాడని, వారిని సేవిస్తే మిగతా పాపములు తొలగిపోగలవని భావించి, మహాత్మా, మీ దర్శనము చేత నాకు జ్ఞానోదయమైంది. నేను ఇంతకాలము చేసిన పనుల వలన పాపమును పొందినాను. ఏ జన్మలోనో నేను చేసిన పుణ్యం వలన మీ దర్శన భాగ్యం కలిగినది. మీరు సాధారణ పురుషులు కారు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు, సద్గురువులు. నా వంటి వారిని దండించి, మందలించి, శిక్షించి ధర్మ మార్గంలో నడిపించుటయే మీ ధర్మం. మీ రాకకు అదే పరమార్థం. సద్గురుమూర్తి, మీ పాద దర్శనం చేత నేను చేసిన పాపములకు యమలోకములో పొందు శిక్షలు కూడా తెలిసినవి. అమాయకులను మోసగించిన వారికి, హింసించిన వారికి, జీవ ప్రాణములకు హాని కలిగించిన వారికి శూలమును గుచ్చి నిలబెడతారు. అలా నిలబడి ఉన్న వారిని పదునైన ముక్కులు గల పక్షులు పొడిచి వేధిస్తాయి. అందువలన పరమ పావనమూర్తి, మీరు మా గృహమునకు దయచేయండి, మా ఇల్లు పావనం చేయండి. నాచే నొసంగబడు ఆతిథ్యం స్వీకరించి నన్ను తమ దాసునిగా స్వీకరించి పాపరహితుణ్ణి చేయండి అని పాదములపై వాలినాడు. వాని సోదరుడు కూడా స్వామిని శరణుజొచ్చినాడు. స్వామివారు చిరునవ్వు నవ్వి వారిని దీవించి వారి ఆతిథ్యమును స్వీకరించ వారి వెంట నడిచినారు. ఈ విషయం గ్రామమంతా తెలిసినది. గ్రామములోని బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘముల వారు వాని గృహమునకు చేరినారు. శ్రీ స్వామివారు వాని గృహము వద్దకు రాగానే వారు స్వామికి చేయు సత్కారములు చూచి వీరు బ్రాహ్మణులు కాదేమోనని అచ్చట చేరిన బ్రాహ్మణ సంఘం వారు మనసులో అనుకొనుచుండగానే శ్రీ స్వామివారి వైపు చూచి వారితో, నేను యజుర్వేద బ్రాహ్మణుడను, నాది దత్తనగరము, నా వంశమూలము వటవృక్షము, పేరు నరసింహుడు అని పలికిరి. అయినను వారి మనస్సులలోని శంక తీరలేదు. అప్పుడు శ్రీ స్వామివారు యజుర్వేద సంహిత నుండి కొన్ని మంత్రములు వినిపించిరి. అంతటా ఆ బ్రాహ్మణ సంఘము వారికి అనుమానము తీరిపోయి వారు సద్బ్రాహ్మణులని గ్రహించి వారు కూడా శ్రీ స్వామివారిని శ్రద్ధాభక్తులతో పూజించి నమస్కరించి శ్రీ స్వామివారి సముఖమున అందరూ కూర్చుండి జయజయనాదములు చేసిరి. అప్పుడు శ్రీ స్వామివారు వారి అందరినీ ఉద్దేశించి ఈ విధముగా ఉపదేశించినారు. బ్రాహ్మణులారా, భక్తజనులారా, జన్మలన్నింటిలోనూ నరజన్మ ఉత్తమోత్తమైనది. ఈ నరజన్మ లభించుటయే దుర్లభం. అనేక జన్మలలో చేసుకున్న పుణ్యం వలన ఈ దుర్లభమైన నరజన్మ లభించును. లభించిన నరజన్మను సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా దుఃఖమయములైన విషయాశక్తితో దానిని వ్యర్థం చేసుకోరాదు. కామక్రోధాలు, కోరికలు నీచమైనవి. వానిని ఆశించి వానికై జీవించు మానవులు దుర్లభమైన తమ నరజన్మను కించపరిచిన వారగుదురు. ఉత్తములైన మానవులు సద్గురు చరణాలను ఆశ్రయించి తమ జీవిత లక్ష్యం అయిన మోక్షపదం పొందటం కొరకు తపస్సు చేయడం, ధ్యానం చేయటం ప్రథమ కర్తవ్యం. తప, ధ్యాన యోగాల వలన చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి వలన బ్రహ్మపదం ప్రాప్తిస్తుంది.
ఉత్తములైన సత్పురుషుల సేవ, సత్సాంగత్యము అనేవి వారిని పరమాత్మ నివాసానికి తీసుకొని పోతాయి. అపవిత్రుల సహచర్యం అధఃపతనానికి దారితీస్తుంది. నరజన్మములో అతి ఉత్తమమైనది బ్రాహ్మణునిగా జన్మించటం. బ్రాహ్మణుడు ఎల్లవేళలా బ్రహ్మ మార్గావలంబిగా ఉండాలి. శాస్త్ర విధులను అవలంబిస్తూ నిత్యం జప ధ్యానాదులతో, తపస్సుతో, అత్యంత నిష్ఠ నియమములతో జ్ఞానమార్జించి అర్హతను అనుసరించి ఇతరులకు పంచిపెడుతూ వారికి ఆధ్యాత్మిక జ్యోతిగా దైవముచే నియోగించబడిన సంరక్షకుడిగా జీవించాలి. బ్రాహ్మణుడు నిస్వార్థజీవిగా, సంఘ శ్రేయోభిలాషిగా జీవించి తరించాలి. పురజనులందరికీ ధర్మమును, శాస్త్రమును అందించి పురోహితుడుగా వారు అందరూ ధర్మ మార్గమున జీవించే విధముగా చూడాలి. మృత్యువు ఏనాటికైనా తప్పదు అన్న విషయం తెలియాలి. సంసారంలో చిక్కుకొని అదే ఆనందము అనుకుని జీవించేవానికి భక్తి మార్గం చూపించడం జ్ఞానులైన వారి ధర్మం. ఈ ధర్మం గుర్తించక, ఆచరించక జీవించేవారు జ్ఞానులైనా కూడా అజ్ఞానులే. బ్రాహ్మణుడు ఉపనయనమును పొంది గురువులను చేరి వారిని సేవించి వేదములను, ఉపనిషత్తులను పఠించి త్రికాలములో సంధ్యావందనమును నరించి గాయత్రిని జపించవలెను. ఇతరులకు ఉపకారము చేయు శక్తిని జపతపాదుల ద్వారా పొందాలి. సుఖదుఖములను సమభావంతో స్వీకరించాలి. సర్వభూతహితులు కావాలి. సత్సాంగత్యము పొంది సత్ప్రవర్తన కలిగి నేను అను అహంకారము తొలగించుకొని పరమాత్మ యొక్క, సద్గురువు యొక్క పాదములను ఆశ్రయించి పట్టుదలతో, సంపూర్ణమైన విశ్వాసముతో, సహనంతో, శ్రద్ధతో వారిని ఆరాధించి ఆత్మజ్ఞానము పొంది బ్రహ్మజ్ఞానియే జీవించాలి. అప్పుడు ఈ నరజన్మ పొందినందుకు, అందులోనూ బ్రాహ్మణునిగా జన్మించినందులకు ఆ జన్మ లక్ష్యం నెరవేరుతుంది. ఆత్మజ్ఞానం కలవారికి అసాధ్యమనేది ఏదీ ఉండదు. అటువంటి వారి వలన సమాజమునకు ఎంతో మేలు చేకూరగలదు. కావున బ్రాహ్మణులారా, ఇక మీదట మీరు అందరూ ఇలా జీవించండి అని హితబోధ చేసి ఆశీర్వదించినారు. బ్రాహ్మణులందరూ శ్రీ స్వామివారి ప్రబోధము విని పరవశులై జయ జయనాదములు చెప్పినారు. జయ జయ స్వామి సమర్థ అక్కల్కోట స్వామి జై. జయ జయ స్వామి సమర్థ అక్కల్కోట స్వామికి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 13వ అధ్యాయము సంపూర్ణం.